హడియర్స్ ఇక్కడ 2x2 మ్యాట్రిసెస్ మనం మల్టిప్లై చేద్దాం. హౌ టు మల్టిప్లై స్క్వేర్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్, రైట్? 2x2 3x3 నేర్చుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నుంచి చెప్తున్నాను. మొత్తం మనకు ఏబిసిడి అంటే థర్డ్ చాప్టర్ కదా, ఫస్ట్ ఇయర్ 1A థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్ ఐ వరకు ఉంది. ఐ వరకు అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దట్టు యాప్లోనే అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో పెట్టలేం కదా, యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మొత్తం ఫ్రీగా చూసేయండి. ఇది మ్యాట్రిసెస్ 1 అంటే 3A నుంచి 3I వరకు అన్ని టాపిక్స్ క్వశ్చన్ వైజ్గా, అంటే ప్రతి ఎక్సర్సైజ్ క్వశ్చన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టేస్తాను. అది హ్యాపీగా చూసుకోండి, ఓకేనా? రైట్, యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా చూసుకుని మొత్తం కంటెంట్ అంతా. ఇంకా ఎంసెట్ ఇది ఐపీ అయిపోయిన తర్వాత ఇట్లా ఇంట్రడక్షన్ అయిపోయినట్టే కదా, దాని తర్వాత ఎంసెట్ ఐఐటి అటాచ్ చేస్తాను అనమాట అదే టాపిక్లో. అంటే ఒక టాపిక్లో ఎంటర్ అయినామంటే ఐపీ ఆల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, దాంతోపాటు నెక్స్ట్ ఎక్కడికి ఎంసెట్ కొద్దిగా మించి ఐఐటి ఈ లెవెల్ తీసుకెళ్తాను అనమాట. ఇది బేసిక్ ఉండే మన విజన్. అందుకని డోంట్ మిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మా హ్యాపీగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు నుంచి బేసిక్స్ అయిపోయినట్టు రేపు నుంచి మన ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది, ABCD అప్ టు I వరకు. ఓకే, లెట్ స్టార్ట్ 2x2 మల్టిప్లికేషన్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ స్క్వేర్ మ్యాట్రిక్స్ సింపుల్గా ఎట్లా వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. A ఈజ్ ఈక్వల్ టు, ఫర్ యువర్ కంఫర్ట్ డోంట్ కన్ఫ్యూజ్, 5 1 3 -2, రైట్? ఇంకోటి B ఇస్తాడు, సేమ్ ఆర్డర్తో ఇస్తాడు. మా సేమ్ ఆర్డర్తో అంటే 2 -1 5 3 అనుకుందాం, జస్ట్ అనుకోండి అట్లా ఏముంది, రైట్? ఇప్పుడు నాకు ఏం కావాలి? A ఇంటూ B, రైట్? సో లాజికల్గా అంటే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఐపీ రాసేటప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోని చేసే ఎట్లా మనం ఎక్సర్సైజ్ వెళ్తాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు కదా. మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ వాళ్ళు ఫ్రీగా దొరికిపోతాయి, డోంట్ వరీ, రైట్? రేపటి నుంచి వేరే స్టోరీ, కమాన్ డోంట్ కన్ఫ్యూజ్. 5 1 3 -2 ఇంకా ఇంటూ మళ్ళీ సేమ్ స్టోరీ ఏంటి 2 -1 5 3. 2 మార్క్స్ అనుకోండి, 2 మార్క్స్లో హాఫ్ మార్క్ వచ్చినట్టే మీకు ఈ స్టెప్ వేస్తే, రైట్? ఇది అకాడమిక్ లెవెల్ కంపేర్ చేసుకుంటే, రైట్? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోతో ఎప్పుడైనా సరే కాలం ఏం చెప్పాము మనం, 7 సింబల్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ రో తీసుకున్నామంటే ఇప్పుడు ఇది ఆర్డర్ చెప్పండి మా, ఇది 2x2, ఇది 2x2 కదా, ఎస్ఆర్ నో? మరి 2x2 అంటే లాజికల్ వచ్చేది కూడా ఏంటి? ఎస్, మనకు సిఆర్ రెడీగా ఉంది, ఏమొస్తుంది? ఆర్సీ వస్తుంది. క్రోర్ రెడీగా ఉంటే రాయల్ ఛాలెంజ్ వస్తుంది, తెలుసు మనకి. ఇదే కాన్సెప్ట్లో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది, అంతే కదా, రైట్? ఇట్లా వెళ్ళడం కంటే ఇప్పుడు క్లియర్గా నెక్స్ట్ స్టెప్ అంటే కిందే కానీ యాక్చువల్లీ మీరు, బట్ ఇక్కడ వెళ్దాం. ఏం చేయాలి మీరు అర్థం కావడానికి క్లియర్గా? ఈ 5 1 ఉంది కదా, రో ఎవరితో వేయాలి? ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. కానీ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి. అంటే 5 × 2, క్లియర్ కట్ ఐపీఈ 5 × 2, రైట్? 5 × 2 ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మీరు? సెకండ్ ఎలిమెంట్కి కిందకి వెళ్ళిపోవాలి, అదే కదా 7 మీనింగ్. అచ్చా, ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది, కానీ సెకండ్ ఎలిమెంట్ రోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కాలంలో సెకండ్ ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి. అంటే 1 × 5, కానీ మధ్యలో పెట్టాలి ప్లస్ 1 × 5, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఒక్క స్టోరీ అయిపోయింది. మనం 2x2 మ్యాట్రిక్స్ రావాలి కదా, అంటే ఒక రోతో ఒక కాలం కంప్లీట్ అయ్యింది. ఎవరి రో? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, మళ్ళీ అదే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, కాలంలో సెకండ్ ఎలిమెంట్. ఇది బేసిక్ ఐడియా, రైట్? 5 × 2 1 × 5 మధ్యలో ప్లస్. ఇదే రూల్ ప్రతి దానికి అప్లై అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది కదా, ఇదే ఫార్మాట్లో అదే ఫస్ట్ రోతో సెకండ్ కాలంకి వెళ్ళామనుకోండి, పక్కన రాయాలి. అంటే ఈ రో, ఎందుకంటే ఇది రోతో చేస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో రోతో చేస్తున్నప్పుడు రో లాగానే రాయాలి, కిందికి రావద్దండి. రోతో చేస్తున్నప్పుడు రో లాగానే రాయాలి, అక్కడ మాత్రం కాలం తీసుకోవాలి, రైట్? ఇప్పుడు చెప్పండి, 5 × -1 బెలట్, 5 × -1 తర్వాత 1 × 3 ప్లస్ మధ్యలో పెట్టాలి కదా, ఎస్ 1 × 3. అమ్మ, ఇది అసలు క్లైమాక్స్, రైట్? రో కాలం అటువై రో కాలం, ఎందుకంటే రోనే 2 సార్లు వాడినాం కదా, కానీ ఇక్కడ ఈ కాలం వాడినప్పుడు పక్కన రాసినాం. సేమ్ వే కమాన్. ఇప్పుడు సెకండ్ రోకి వద్దాం. సెకండ్ రోకి వచ్చినాం కాబట్టి కిందికి రాయాలి, క్లియర్? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్మాట్, 3 × 2 కమాన్, 3 × 2 తర్వాత ఏం చేయాలమ్మా? మధ్యలో ప్లస్ వస్తుంది, ఎట్లాగో ప్లస్ -2 × 5, ఎస్ -2 × 5. ఎందుకు బ్రాకెట్ పెట్టినా? మరి ప్లస్ పక్కన మైనస్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అంతే. ఇది అయిపోయిందా? ఓకే, మళ్ళీ ఇదే రో సెకండ్ కాలంకి వెళ్ళారు కదా, సేమ్ ఫార్మాట్.
3 ఇంటూ -1 రైట్. తర్వాత -2 ఇంటూ 3 ప్లస్ ఆఫ్ -2 ఇంటూ 3 అంత ఇంకేం లేదు. -2 ఇంటూ 3 ఇది బేసిక్ ఐడియా. ఐ హోప్ ఇట్లా రాస్తే హాఫ్ మార్కు, అట్లా రాస్తే ఇంకో హాఫ్ మార్కు. 1 మార్క్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకో హాఫ్ మార్క్, ఇంకో హాఫ్ మార్క్, అప్పుడు 2 మార్క్స్ వచ్చినట్టు మీకు. ఇది ఐపీ లెవెల్లో బేలట్, చాలా సింపుల్. సరే ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం రైట్. ఇప్పుడు చెప్పండి 5 2s ఇంకో హాఫ్ మార్క్ కోసం 5 2s 10 రాస్తా ప్లస్ 1 ఇంటూ 5 5 రాస్తా రైట్. బేలట్ రైట్. 5 ఇంటూ -1 -5 ప్లస్ 1 ఇంటూ 3 3 క్లియర్ రైట్. నెక్స్ట్ 3 2s 6 మైనస్ ఆఫ్ ప్లస్ అంటే మైనస్ వస్తుంది, మళ్ళీ ప్లస్ ఆఫ్ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ రాస్తాం. 2 5s 10 క్లియర్ కట్ స్టోరీ. తర్వాత ఇప్పుడు చెప్పండి ఇక ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా మళ్ళీ 3 ఇంటూ -1 అంటే -3 వస్తుంది. ప్లస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 2 3s 6. దీంట్లో ఏం డౌట్ లేదు కదా. ఎస్, హాఫ్ మార్క్ 1 మార్క్, ఇంకో హాఫ్ మార్క్. ఇప్పుడు క్లైమాక్స్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకో హాఫ్ మార్క్. మొత్తం 2 మార్క్స్ స్టోరీ, 2 మార్క్స్ క్లియర్ కట్ స్టోరీ రైట్. ఇప్పుడు చెప్పండి మా 10 + 5 15 ఓకే. నెక్స్ట్ -5 + 3 అంటే -2 మిగులుతుంది అంతే కదా. నెగిటివ్ ఎక్కువ ఉంది, పాజిటివ్ తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. మైనస్ చేసి నెగిటివ్ పెడతాం. సరే 6 - 10 అంటే ఇదేంది, నెగిటివ్ పెద్ద ఉంది, సేమ్ పాజిటివ్ తక్కువ ఉంది, అయినా కూడా మైనస్నే వస్తుంది. -4. ఇప్పుడు నెగిటివ్ చిన్నగా ఉంది, పాజిటివ్ పెద్దగా ఉంది కాబట్టి ఆన్సర్ పాజిటివ్లో వస్తుంది. -3 + 6 + 3 ఎస్. ఇదేంటి చెప్పండి, ఆర్డర్ ఎంత వచ్చింది 2/2 వచ్చింది. అంటే మీరు ఫాలో అంటే బేసిక్స్ మీరు స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, ఏ క్వశ్చన్ ఈజీ డీల్ వచ్చింది కాన్సెప్ట్. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకి 15 -2 -4 3 రైట్. ఫార్మాట్ ఏంటి, రో కాలం, మళ్ళీ పక్కకి వెళ్ళి అదే రో కాలం, మళ్ళీ కిందికి రావాలంటే కింది రో తీసుకోవాలి. కింది రో ఫస్ట్ కాలం, మళ్ళీ కింది రో సెకండ్ కాలం, పక్కన రాసేయాలి. హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ హాఫ్ మార్క్, మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్. ఇది ఐపీఈ లెవెల్ రైట్. మీరు ఎంత నీట్గా రాస్తే ఆ పేపర్ దిద్దే సార్ ఉన్నారు కదా, ఇంప్రెస్ అయ్యి మీకు మార్క్స్ ఇస్తాడు, అంతకంటే ఇంకేం లేదు రైట్. మరి ఎంసెట్ ఎట్లా చేస్తాం ఏం ఫ్రెండ్, దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. మన డైలాగ్ చెప్పాలంటే అదే కాదు, ఇదంతా చూడదు అవసరం లేదు మనకు. ఎంసెట్ ఐఐటికి ఫటాఫట్ వెళ్ళిపోవడమే, ఆ మైండ్ సెట్ అక్కడికి స్టార్ట్ అయినప్పుడు. అంటే ఐపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎక్సైజ్ అయిపోయిన తర్వాత దీని అటాచ్మెంట్గా ఎంసెట్ ఐఐటి లెవెల్ తీసుకెళ్తాం. ఓకే, నిన్నట్టు వరి ఇప్పుడు ఓకే, ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం 3/3 ఉంటే ఎట్లా, 3/3 కూడా వేద్దాం. డోంట్ వరీ. ఓకే, లెట్స్ గో ఫర్ 3/3. మరి ఇది 2/2 కదా, ఇప్పుడు 3/3 వేద్దాం. ఇంకో మ్యాట్రిక్స్ అన్ని అయిపో అర్థమైంది అనుకుంటా. ఓకే, గో ఫర్ ద 3/3 రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ABC 3 మ్యాట్రిసెస్ రెడీ ఉన్నాయి రైట్. తను అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా, A ఇంటూ B ఇంటూ C. ఇప్పుడు ఆర్డర్ ఏంటి 3/3 3/3 3/3. అని చేయాల్సిన పని ఏంటి, A ఇంటూ B ఇంటూ C, ఈ మూడింటిని మల్టిప్లై చేయమంటున్నాడు. ఇప్పుడు మరి ఏం చేద్దాం, మరి ఫస్ట్ 2 తీసుకొని మల్టిప్లై చేసి మళ్ళీ థర్డ్ దాంతో లాస్ట్కి మల్టిప్లై చేద్దాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం, A ఇంటూ B వేసి ఆ తర్వాత వచ్చిందని ఇంటూ C. ఇదేంది బేసిక్ కాన్సెప్ట్. అంటే సరే 3 ఉన్నాయి కదా, 3/3 మ్యాట్రిసెస్ కదా, 4 మార్క్స్ కడగవచ్చుగా. దేని కడిగితే మనకి ఏంది, స్టెప్ బై స్టెప్ నీట్గా వెళ్ళిపోవాలి. ఇది మీరు ఐపీ రాసేటప్పుడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏ ఉంది B ఉంది C ఉంది కాబట్టి A ఇంటూ B ఫస్ట్ ఇట్లా మీరు మెన్షన్ చేసుకుంటారు. A ఇంటూ B ఏ మ్యాట్రిసెస్ రాసుకోవాలి తప్పదు. ఇంకా 1 2 3 -2 1 4 రైట్. మనం చెప్పేది ఐపీ లెవెల్లో బేలట్ 3 1 2 ఇంటూ హాఫ్ మార్క్ వచ్చినట్టే రైట్. ఏంటది 1 0 2 2 -3 0 5 1 -2 రైట్. దీనికి సెకండ్ స్టెప్ ఏంటి తెలుసు కదా, రో. ఫస్ట్ రో ఫాలో అయినాం అనుకోండి, ఇదే కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి రైట్. ఫస్ట్ రో మళ్ళీ తీసుకొని ఆల్ కాలమ్స్ తీసుకొని రో లాగానే రాయాలి. కమగైన్ ఫస్ట్ రో తీసుకొని అన్ని కాలమ్స్ తీసుకొని ఫస్ట్ రో డిసైడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ రో తీసుకొని అన్ని కాలమ్స్ వాడి ఫస్ట్ రో డిసైడ్ చేయాలి. ఒక ఎలిమెంట్ కొన్ని రైట్. డన్. సరే ఇప్పుడు చేద్దాం, ఇక జరుగుతుందండి. కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోదాం. 1 ఇది 1 2 3 ఇప్పుడు పడండి మనకి. 1 ఇంటూ 1 రాయాలి కదా, కమాన్ 1 ఇంటూ 1 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 కిందికి రండి. 7 7 1 ఇంటూ 1 అయిపోయినాక 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 తర్వాత 3 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 5. ఇక్కడ అబ్జర్వ్ చేసి చెప్పండి,
వన్ రో ఫస్ట్ కాలంకి ఒక ఎలిమెంట్ వచ్చినట్టే, మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలంకి సెకండ్ ఎలిమెంట్, రోకి ఫస్ట్ రోకి సెకండ్ ఎలిమెంట్ వచ్చినట్టు, పైన ఉన్న రోకి సెకండ్ ఎలిమెంట్ వచ్చినట్టు. ఇప్పుడు చెప్పండి 1 into 0 ప్లస్ 2 into -3 కదా ఇక్కడ రావాలి. తర్వాత 3 into 1 ఈ కాలం వచ్చిందండి, ఫస్ట్ రోతో కాలం ప్లస్ 3 into 1 ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఒక సెకండ్ ఎలిమెంట్ వచ్చింది, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. రైట్ మా మరి అట్లా చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏంది సేమ్ మళ్ళీ 1 2 3తో లాస్ట్ కాలం చెప్పండి. 1 into 2 కమాన్ 1 into 2 ఆ సి మీరు ఓన్లీ చేసుకుంటారు కదా, నేను ఏ ఇంటూ బి చేస్తా, మీరు ఇంటూ సి చేసుకోవాలి ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత. వేస్తారండి నాకు తెలుసు. రైట్ ఇది కాదు అసలు స్టోరీ ఉంది మనకి, ఇంకేమున్నాయి మా ఎక్కడ ఉన్నాయి. సో ఎక్కడ నుంచి ఏ నుంచి మొదలు పెడితే ఐ వరకు ఆల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. రైట్ ఓకే 1 into 2 2 అయిపోయింది, మళ్ళీ 2 into 0నే కదా ప్లస్ 2 into 0 ఈ ప్లస్లో మర్చిపోకండి మధ్యలో 3 into -2 ప్లస్ 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 3 into -2. రైట్ ఇదేం చెప్పండి ఫస్ట్ రో వచ్చింది అంటే ఫస్ట్ రోతో ఆల్ కాలం చేస్తే 3 ఎలిమెంట్స్ వచ్చినాయి, ఫస్ట్ రో వచ్చినట్టే. అట్నే ప్రతిదీ కంటిన్యూ చేస్తూ రావాలి. ఏబీని ఏం చేస్తా ఇంటూ సి వచ్చినాక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది కదా, కొత్త మ్యాట్రిక్స్ వచ్చినాక ఇంటూ సి మీరు వేయండి. ఎట్లా 3/3 వస్తుంది కదా మా అవుట్పుట్, 3/3 అంటే మళ్ళీ ఆల్వేస్ 3/3 ఇస్తుంది, మళ్ళీ దాన్ని 3/3తో మళ్ళీ వేసుకోండి. మీరు వేస్తారు అనుకుంటా అంటే బెస్ట్ పాయింట్. రైట్ సరే నివే ఇప్పుడు చెప్పండి ఇక సెకండ్ జాగ్రత్త, సెకండ్ రో ఫస్ట్ కాలం, మళ్ళీ సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, ఇదే ఫార్మేట్లో పోవాలి. క్లియర్? అప్పుడు వాళ్ళు చెప్పండి -2 into 1 రైట్ ప్లస్ 1 into 2 మా తర్వాత 4 into 5 ప్లస్ 4 into 5. క్లియర్? ఇదే రో తీసుకొని సెకండ్ కాలంకి వెళ్ళి ఇంకా సెకండ్ ఎలిమెంట్ రావాలి కదా, -2 into 0 అన్ని 0 ఉంటే బాగుంది కదా, -2 into 0 ప్లస్ 1 into -3 1 into -3 1 into wait -2 into 0 1 into -3 4 into 1. క్లియర్? ప్లస్ 4 into 1 ఏదన్నా సెకండ్ ఎలిమెంట్ వచ్చింది. ఇంకా మళ్ళీ ఇదే రోతో లాస్ట్ కాలం చెప్పండి -2 into 2 రైట్ తర్వాత ప్లస్ 1 into 0 ప్లస్ 1 into 0 నెక్స్ట్ కమాన్ 4 into -2 ప్లస్ 4 into -2. క్లియర్? ఇప్పుడు ఏమొచ్చింది మనకి సెకండ్ రో అయిపోయింది. అమ్మ మరి సెకండ్ రో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ థర్డ్ రో కదా కావాల్సింది. సేమ్ 3 1 2 తీసుకోవాలి అన్నింటినీ కదా చెప్పండి. అంటే బేసిక్ ప్రాబ్లం బట్టి ఇది సింపుల్ కదా. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఏబిసి వాల్యూ ఎంత అని అనుకో, దేంట్లో ఇన్సెట్ అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇన్ఫ్రంట్ ఉంది ఉన్నప్పుడు ఒక్క ఎలిమెంట్ మనకు మ్యాచ్ అయింది అనుకో సరిపోతుంది. చెప్తాను దాని ఆప్షన్ త్రూ కాన్సెప్ట్ చాలా ఉంటుంది మనకి ఎంసెట్ ఎస్పెషల్ ఐఐటీలో. విల్ డిస్కస్ ఇట్ ఉంటుంది. ముందు ఐపీ స్ట్రాంగ్గా ఉండి మీరు, తర్వాత ఎంసెట్ ఐఐటీ చూద్దాం. చెప్పండి ఇప్పుడు మళ్ళీ 3 into 1 ప్లస్ 1 into 2 ప్లస్ 2 into 5 బస్ ఇంకేం లేదు. తర్వాత మళ్ళీ 3 into 0 ప్లస్ 1 into -3 రైట్ మా ప్లస్ 2 into 1 ప్లస్ 2 into 1. క్లియర్? రైట్ 3 1 2తో సెకండ్ కాలం అయిపోయింది, మళ్ళీ 3 1 2తో లాస్ట్ కాలం అయిపోవాలి, అదే లాస్ట్ ఎలిమెంట్. రైట్ ఇప్పుడు చెప్పండి 3 into 2 కమాన్ ప్లస్ 1 into 0 రైట్ ప్లస్ 2 into -2 ప్లస్ 2 into -2 రైట్. ఇక్కడ వరకు మనకి ఏమైపోయింది మల్టిప్లికేషన్ పార్ట్ అయిపోయింది. ఇంతవరకు ఓకే కదా. రైట్ ఇప్పుడు ఇక సెకండ్ స్టెప్ ఏమేయాలి మీరు, సరే డోంట్ వరీ డోంట్ కన్ఫ్యూజ్, ఓకే అయిపోయింది అనుకుందాం, ముందరికి వెళ్దాం. ఓకే 1 into ఇది అంటే ఒక కాన్సెప్ట్ అయిపోయినట్టు. ఇవన్నిటికీ మళ్ళీ ప్లస్ చేయలేదు, ఇప్పుడే డైరెక్ట్ ప్లస్ చేయకుండా వాటిని సింప్లిఫై చేసిన తర్వాత ప్లస్ సింబల్స్ పెట్టి మళ్ళీ యాడ్ చేయాలి లాస్ట్కి, అది లాస్ట్ స్టెప్. అంటే ఇంకో 2 స్టెప్స్ నేను అర్థం అక్కడ. రైట్ ఇప్పుడు చెప్పండి 1 into 1 కమాన్ మా ఇదేంటి ఏ ఇంటూ బి మాత్రమే, ఇంకా సి రాలే మనకి, సి మీరు చేస్తారు ఐ హోప్. రైట్ ఇప్పుడు చెప్పండి 1 into 1 ప్లస్ 2 2s 4 రైట్
ప్లస్ 3 5 15 అయిపోయింది కదా. ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఇది రండి 1 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ -3 అంటే -6 వస్తుంది రైట్. ప్లస్ 3 ఇంటూ 1 3 అయిపోయింది. నెక్స్ట్ 1 ఇంటూ 2 2 ప్లస్ 0 2 ఇంటూ 0 0 కదా -6 ప్లస్ 0 -6 రైట్. ఇది బేసిక్ గుడ్ ఐడియా. హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. అమ్మ ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ అయిపోయింది -2 ఇంటూ 1 -2 1 ఇంటూ 2 ప్లస్ 2 ప్లస్ 2 రైట్ మా ప్లస్ 4 ఇంటూ 5 20 క్లియర్ కట్. తర్వాత 2 ఇంటూ 0 ఇట్లా 0 వస్తుంది ఇక్కడ. 1 ఇంటూ -3 -3 కమాన్ 4 ఇంటూ 1 4 రైట్. -2 ఇంటూ 2 -4 ప్లస్ 0 ఇట్లా ఉంటుంది. ఇక్కడ 1 ఇంటూ 0 కదా -8 రైట్. బెలట్. ఇంకా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఓకే, ఇది లాస్ట్ చెప్పండి. 3 1s 3 ప్లస్ 1 ఇంటూ 2 2 రైట్. ప్లస్ 2 ఇంటూ 5 10. ఆ తర్వాత 3 ఇంటూ 0 ఎట్లా 0 రైట్. 1 ఇంటూ -3 -3. నెక్స్ట్ 2 ఇంటూ 1 ప్లస్ 2 రైట్. 3 2s 6 రైట్. 1 ఇంటూ 0 0 -4 ఓకే. 2 4 2s 4 కదా -4 రైట్. ఇది మీరు ఇట్లా వేయాల్సిందే. ఐపీ లెవెల్కి ఇట్లా వెళ్ళిపోవాలి క్లియర్గా. ఏ ఇంటూ బి రాసిన వచ్చిన వాల్యూ క్లైమాక్స్కి వచ్చింది. ఇప్పుడు క్లైమాక్స్ టక్కన ఆన్సర్ అయిపోగలుగుతారు కదా రైట్. దీని క్లైమాక్స్ ఇక్కడ రాద్దామా? చాయిసెస్ వర్స్ టక్కన రాసుకోండి. ఏముంది డోంట్ వరీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. దీంట్లో డౌట్ ఉందా? రో కాలం రో కాలం రో కాలం. ఫస్ట్ రో. సెకండ్ రోకి వెళ్ళిన రో కాలం రో కాలం రో కాలం. సెకండ్ రో. థర్డ్ రో కాలం థర్డ్ రో కాలం థర్డ్ రో కాలం థర్డ్ రో. క్లియర్ రైట్. మీరు ఇప్పుడు ఇక్కడ అక్కడ చెప్పేస్తారండి. ఇక్కడ నుంచి ఏముంది చెప్పండి. కమాన్ ఆన్సర్ చెప్పండి మా. 1 + 4 + 15 20 అయింది. రాస్తుంది ఇక్కడ డోంట్ వరీ 20 అంతేగా. -6 + 3 ఈజీ అయిపోతుంది. -6 + 3 -3 2 - 6 -4 రైట్. -2 + 2 కట్ అయిపోతుంది మా 20 రైట్. డోంట్ వరీ 20 రైట్. నెక్స్ట్ -3 + 4 1 -4 -8 -12 రైట్. ఇంకా లాస్ట్కి ఏమొచ్చింది చెప్పండి. 3 + 2 6 6 + 10 6 + 10 16 రైట్. -3 + 2 అంటే -1. తర్వాత 6 - 4 2. ఇది బేసిక్ ఉండే థర్డ్ ప్రాసెస్. ఇదేంటి చెప్పండి. మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఏంటి మా? ఏ ఇంటూ బి మాత్రమే. ఏ ఇంటూ బికి ఉండే స్టోరీ ఇది రైట్. మళ్ళీ మీరు ఏం చేయాలి? ఆ మ్యాట్రిక్స్ తీసుకొచ్చి ఫైనల్ స్టెప్ ఏం చేయాలి? మీరు ఇక ఆ మ్యాట్రిక్స్ మొత్తం 20 -3 -4 20 1 -12 మళ్ళీ 16 -1 2 whatever. ఇది ఎవరితో మల్టిప్లై చేయాలి? మళ్ళీ బితో మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి అన్నట్టు. ఇది బేసిక్ ఐడియా. అంటే ఈరోజు మీరు నేర్చుకునేది ఏంటి చెప్పండి. 2/2ని రో కాలం అదే రోతో కాలం అదే రోతో ఇంకో కాలం అట్లా 3/3 కానీ 2/2 కానీ సేమ్ రూల్ ఫాలో అవ్వాలి. అయితే దీంట్లో ఇంకా అప్లికేషన్ పార్ట్ ఎట్లా మల్టిప్లికేషన్ అయితే కొంచెం కమాండ్ వచ్చింది మనకి. ముందు ఆర్డర్ చెక్ చేస్తాం. ఇన్సైడ్ మ్యాచ్ అవ్వాలి. సిఆర్ క్రోర్ రావాలి. ఆర్స్కి వెళ్తాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా ఈజీ వేలో వెళ్ళిపోతాం. ఈజీ వేలో స్క్వేర్ మ్యాట్రిక్స్ బేస్ చేసి మీద ఏ ఆర్డర్ ఉన్నా వేయచ్చు మనం. కానీ ఆర్డర్ మ్యాచ్ అయితే సరిపోతుంది మల్టిప్లై చేయడానికి. వీళ్ళు డిస్కస్ ఇట్ డోంట్ వరీ. ఇదేం తెలుసా? ఐపీఈ లెవెల్ రైట్. దాని ఐపీ లెవెల్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్తామంటే ఈ ఎక్సైజ్ కంప్లీట్ ఐ వరకు ఎక్సైజ్ 3I వరకు ఎక్సైజ్ కంప్లీట్ అయినాక 1 yearలో ఎంసెట్ పాయింట్ ఆఫ్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ అయిపోగా నెక్స్ట్ ఇయర్కి వెళ్తాం మనం ట్రిగోనోమెట్రీకి వెళ్తాం. అంటే ఒక్కసారి మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఎట్లా మన టెక్స్ట్ బుక్లోనే ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఇంకా ప్రాబ్లం ఏంది అట్లా అనమాట. సో ఐపీ రెడీ ఉండండి. తర్వాత ఎంసెట్ ఐఐటీ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే మనకు ఆ ఫార్ములాస్ వాళ్ళ సిద్ధాంతాలు ఎక్కే కదా, అవన్నీ కిల్ చేసుకుంటే ఐఐటీకి వెళ్తాం. ఎంసెట్లో ఐపీని దాటి కొంచెం మించి ఉంటుంది. ఐఐటీలో మొత్తం కొంచెం లాజికల్ బేస్డ్ వెళ్ళిపోవాలి మైండ్ సెట్. సో మనకి ఇట్లా ఇట్లా చేస్తేనే మనకు మార్క్స్ వస్తాయి కదా. ఇప్పుడు అకాడమిక్ లెవెల్లో మీనింగ్ ఏంటి మా? 2 marks 4 marks 5 marks అని సార్ 7 marks అని మీనింగ్ ఏంటి అక్కడ? దాని పర్సెప్షన్ ఏంటి? సో చిన్న క్వశ్చన్ నీకు అర్థమైంది, ఎట్లా చేసినా ఉండదు కదా పాయింట్. అంటే నీ పర్సెప్షన్ అంటే నీ వే ఎట్లుంది,
అట్లా కనెక్ట్ అయినప్పుడే నీకు మార్క్స్ ఇస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఐఐటికి వెళ్ళావు అనుకో, నీకు ప్రొసీజర్ కాదు కావాల్సింది, ఆన్సర్ కావాలి, క్వశ్చన్కి ఆన్సర్. అది టోటలీ డిఫరెంట్, రైట్? సో అందుకని అకాడమిక్ లెవెల్ మంచి స్కోర్ చేసుకొని ఇటు వెళ్ళిపోండి, లేదా నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు ఇంకా ఎంసెట్కి వెళ్ళిపోతాం. మొత్తం మీద ఇవి బేసిక్స్ మా. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ చెప్పండి? మ్యాట్రిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ డెఫినేషన్ నుంచి ఎక్కడికి వచ్చాం, మల్టిప్లికేషన్ వరకు వచ్చాం, రైట్? దీని తర్వాత అప్లికేషన్ పార్ట్ అయిపోతుంది. థర్డ్ ఐ థింక్ సి ఎక్సైజ్ అయిపోయినాక ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ సెంటర్ అవుతుంది. దాని తర్వాత ప్రతిసారి ఇంకా వేరే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి ఇన్ యువర్ యాప్. ప్రతి ఎక్సర్సైజ్కి ప్రతి క్వశ్చన్ యాప్లో ఉంటుంది, రైట్? క్లైమాక్స్లో నేను క్వశ్చన్ నెంబర్ చెప్తాను, అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రానికి పోతారు కదా, అప్పుడు ఏ క్వశ్చన్ నెంబర్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. అవి బోర్డు పైన రాసినప్పుడు అవి మీరు టిక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు సబ్జెక్ట్ కావాలంటే ఆల్ క్వశ్చన్స్ చూడండి. లేదు మాకు కంపల్సరీ మార్క్స్ కావాలి, పాస్ అయిపోవాలనుకుంటే మాత్రం నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. అంటే నేను చెప్పే పాయింట్ ఏం చెప్పండి మీకు, పాస్ అనేది మన మైండ్లో లేదు, ర్యాంక్ అనేది మైండ్లో ఉంది. పాస్ ఎట్లా అయిపోతామా, మనకు కావాల్సింది ఐఐటీలో మంచి ర్యాంక్. ఓకే, ఐ హోప్ యువర్ గెటింగ్ ద పాయింట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డీల్ చేసుకుంటూ వెళ్దాం ఇంకా, ఓకేనా?